సార్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళకి ఒక 10 ఎకర్స్ ల్యాండ్ ఉంది. సో, అందులో ఒక 2 ఎకర్స్ అమ్మేశారు. కొంచెం అప్పులుంటే అది తీర్చేసి ఒక 15-20 లక్షలు ఉంది వాళ్ళ దగ్గర. హ్మ్. ఈ 15-20 లాక్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నారు. ఓకే. సో, వాళ్ళ పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలని అంటారు? నేహల్ గారు, పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్ అనేది బేసిక్‌గా ఏమవుతుందంటే మీకు ఆహ్, ఇప్పుడు మీరు 15-20 లక్షల గురించి మాట్లాడుతున్నాం మనం. అవును. బట్ యాక్చువల్‌గా వాళ్ళదేంటంటే మీరన్నట్టు వాళ్ళకి ఒక ల్యాండ్ ఉంది. ఆ 10 ల్యాండ్‌లో ఎకర్స్. 10 ఎకర్స్ ల్యాండ్ ఉంది. దానిలో కొంత పోర్షన్ 2 అమ్మేసేయాలి. ఎకర్స్ మాత్రమే 2 అమ్మారు. ఎకర్స్ ఇప్పుడు పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్ అనేది పర్సనల్‌గా చూస్తే ఏం చేస్తామంటే నెట్ వర్త్ మీద పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్ చేస్తాం. అంటే మీకున్న అసెట్స్‌లో మనకి రియల్ ఎస్టేటు, గోల్డ్, ఈక్విటీ, బ్యాంక్ ఎఫ్‌డీస్ ఇవన్నీ కలిపితే పోర్ట్‌ఫోలియో అవుతుంది. ఓకే. ఓకే. మీరు పెట్టే 20 లక్షలు ఒకటే పోర్ట్‌ఫోలియో కాదు. ఓకే. ఓకే. సో, ఇది పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఎన్ని రకాల అసెట్స్‌లో ఎందులో ఓవర్ వాల్యూడ్ ఉన్నాం, ఎందులో అండర్ వెయిటేజ్ ఉన్నాం అనేది కాలిక్యులేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఒక మైండ్ సెట్ ఏంటంటే ల్యాండ్, గోల్డ్, ఎఫ్‌డీస్, టేక్ ఇట్ గ్రాంటెడ్. దీని గురించి అసలు ఎవరు మాట్లాడక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు. వాళ్ళకందరికీ అన్నీ తెలుసు అనుకుంటారు. ఓకే. సో, ఇప్పుడు ఏమవుతుంది మీరు చెప్పిన దాంట్లో వాళ్ళకి ఆల్రెడీ పోర్ట్‌ఫోలియోలో ల్యాండ్ మీద ఓవర్ వాల్యూడ్‌గా ఉన్నారు వాళ్ళు. అంటే దాని మీద ఎంత ఇన్‌కమ్ జనరేట్ అవుతుందో ఏంటో మనకు తెలీదు. అంటే వాళ్ళది అగ్రికల్చర్ ల్యాండ్. ఓకే. ఇయర్‌లీ కౌలు డబ్బులొస్తాయండి. సంవత్సరానికి ఒకసారే వస్తాయి. ఓకే. అది ఒక సో 10,000 వస్తాయనుకుంటా. ఇప్పుడు ఎక్కువ 8,000 వస్తాయండి. ఆ! 80,000 అండి. 8 ఎకర్స్ మీద. సో, 8 ఎకర్స్ మీద 80,000 రూపీస్ వస్తున్నప్పుడు అది ఇయర్లీ ఇయర్లీ వన్సే వస్తున్నాయి. అంతే. సో, ఒక అసెట్ క్లాస్‌లోంచి మీకు ఎంత ఇన్‌కమ్ జనరేట్ అవుతుందనేది కూడా ఒక కాలిక్యులేషన్ చేసుకోండి. ఓకే. సో, ఎంతసేపటికి మనము ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. అంతే. ఓకే. ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. బట్ వాట్ అబౌట్ యువర్ రెగ్యులర్ ఇన్‌కమ్? ఇప్పుడు మీరు ఇప్పుడు దాని నుంచి డైవర్సిఫై ఎందుకు చేసి చూస్తున్నారు? మీకు రెగ్యులర్ రన్నింగ్ క్యాష్ ఫ్లోలు కూడా కావాలి కాబట్టి చూస్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే ఒక అసెట్ క్లాస్‌లో మోర్ దాన్ 60-70% ఉండడం. అది ల్యాండ్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ఈక్విటీస్ అవ్వచ్చు, ఏదైనా సరే అన్నీ ప్రొపోర్షనేట్‌గా ఉంటేనే మనకు పోర్ట్‌ఫోలియో సమంగా ఉంటుందన్నమాట.